బ్రో తెలుగు హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ డార్జిలింగ్ డార్జిలింగ్ వెళ్తున్నారంట మరి వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగు అర్థం కావట్లే ఏమో అర్థం కావట్లే టాయ్ ట్రైను మా ఇప్పుడే కెమెరా ఆఫ్ చేసిన ఇప్పుడే అది పోతుంది చూడండి అబ్బా దీనమ్మ జీవితం మనం ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగి అయితే రెస్టారెంట్ కాదు ఇది చిన్న హోటల్ అనమాట చిన్న హోటల్ దగ్గర ఆగి మ్యాగీ చూడండి మ్యాగీ తింటున్నాం ఇక్కడ నార్త్ సైడ్ మొత్తం ఇక మ్యాగీతోనే బతకాలి మనం ఇక హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనకి 11వ రోజు అనమాట మన ఆల్ ఇండియా రైడ్లో. మనం ఈరోజు అయితే సిలిగురి దగ్గర అయితే ఉన్నాం. సిలిగురి దగ్గర అయితే నైట్ స్టే చేసినాం. ఇదే అనమాట నేను తీసుకున్న రూమ్స్ హోటల్ ఇది. ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం ఈ టీ ప్లాంటేషన్ అనమాట, ఇవన్నీ టీ ఎస్టేట్స్, ఇవన్నీ మొత్తం ఇదంతా ఫారెస్ట్ బ్యాక్ సైడ్ ఇదంతా టీ ఎస్టేట్స్ అనమాట. ఇవన్నీ మనం ఈరోజైతే సిలిగురిలో ఉన్నాం. ఒక్కసారి ఇటు చూడండి మళ్ళీ, ఇది లోకల్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ ఉంది కదా మీరు పట్టాలు చూస్తున్నారు కదా, ఇది బ్రిటిష్ కాలంలో వాళ్ళు వేసారంట ఈ ట్రైన్స్. ఆ ట్రాక్ కూడా ఇప్పటికీ అది అంతే ఉంది. ఇప్పుడు మనమైతే సిలిగురిలో ఇప్పుడైతే మనం సిలిగురిలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి డార్జిలింగ్ 55 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం మొత్తం ఘాట్ రోడ్లో అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు మొత్తం వ్యూ చూపిస్తూ ఉంటా మీకైతే. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. మనం ఒక్కసారి అయితే మీకు రూమ్ చూపిస్తా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ ఓనర్ కూడా బైకర్స్ క్లబ్ అంట ఈయనకు ఉన్నది, రైడర్ అంటే ఈయన. మొత్తం ఆల్ ఇండియా అయితే 4 టైమ్స్ అయితే మొత్తం కవర్ చేశాడంట వితౌట్ వ్లాగ్స్. చూడండి ఒక్కసారి ఎలా ఉందో వ్యూ. నైట్ అయితే చెప్పాడనమాట ఇక్కడ ఉన్న అన్న. ఏం చెప్పాడంటే మీరు ఈ రూమ్ తీసుకుంటే మీకైతే మార్నింగ్ అయితే ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయి అన్నాడు. కానీ అయితే మరి మాకైతే కనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ వస్తాయని చెప్పాడులే కానీ మాకైతే కనిపించలేదు. ఒక్కసారి చూడండి, ఇవి రబ్బర్ చెట్లు అనుకుంటా నాకు తెలిసి. చూడండి ఎంత ఉన్నదో. ఇవన్నీ అనమాట, ఇవన్నదే ఇది సేమ్ ఇంతే ఉంటాడు బయట కూడా. చూడండి మా బైక్స్ అయితే నైటు చాలా సేఫ్గా అయితే ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. మొత్తం నా 3 బైకులు మా ఇక్కడ వరుసగా పెట్టేసి కారు బట్ట అయితే పైన వేసాడు. ఒక్క చినుగు కూడా కిందకి వెళ్ళకుండా. మనమైతే ఇప్పుడైతే లగేజ్ చదువుకొని వెళ్ళిపోతాం గైస్. మనం ఒకసారి అన్న చెప్తాడు విందాం ఒకసారి. మీరు కూడా ట్రావెలింగ్ ఇటు సైడ్ వస్తే ఒకసారి అయితే ఈ అన్న చెప్పేది అయితే మీరు వినండి. భయ్యా బోలో భయ్యా. Hello, myself Divesh Shetri from Darjeeling, and I am the one of the representative of riders community of India. So we help the riders, and this is one of the biggest group in India. So we rescue the riders in any kind of problem. So that's it. Thank you. మనకి ట్రావెలర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నా మీకు అని అయితే అంటున్నాడు అన్న. ఇది హోమ్ స్టే అనమాట. మీరు సిలిగురి దాటిన తర్వాత ఇది సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే రోడ్లో లాస్ట్లో ఉంటుంది హోమ్ స్టేస్. మీకేమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు అడ్రస్ తెలియకపోయినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ అన్న దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మీకైతే చెప్తాడు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు ఎక్కడ మంచిగా ఉంటుంది, ఎక్కడ ప్లేసులు మంచిగా ఉంటాయి. మీకు ఏమీ తెలియకపోయినా కానీ రైడ్కి వచ్చినప్పుడు అడగండి, ఎవరినైనా అడగండి. మీరు సొంతంగా అయితే నిర్ణయాలు తీసుకోమాకండి, అంటే వెళ్ళండి. కాకపోతే కొంచెం లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ గైస్. మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం ఇక రైడ్కి. రూమ్ని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం. చెక్అవుట్ అనమాట. ఈ రూమ్ వచ్చేసి ప్రైస్ ఎంత పడిందంటే మా ముగ్గురికి 1500 అంట. మా ముగ్గురికి వచ్చేసి 1500 పడ్డది. ఈచ్ వన్ 500 రూపీస్. ఇప్పుడైతే మనం
ఇక్కడ నుండి డార్జిలింగ్ అయితే వెళ్ళాలి. డార్జిలింగ్ ఇక్కడ నుంచి 54 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్గా మనమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా, 3:30కి 4కి అలా వెళ్ళాలన్నమాట. సో ఏమైందంటే మన డార్జిలింగ్లో కొన్ని ప్లేస్లు ఉన్నాయి చూడడానికి. ఎర్లీ మార్నింగ్ 4:30, 5కి 4:30 కూడా కాదు, అంతకంటే ఎర్లీగా 3:30, 4కి అలా స్టార్ట్ అవుతే టైగర్ హిల్స్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడైతే సన్ రైజ్ అవుతుంది మంచిగా, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో మనమైతే డార్జిలింగ్లో స్టే అవుదాం అనుకుంటున్నాం మళ్ళీ నైటు. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మనం బయలుదేరాలి అక్కడికి, ఆ ప్లేస్కి. సన్ రైజ్ చాలా బాగుంటుందంట. మళ్ళీ అలాగే ఈ డార్జిలింగ్ వచ్చేసి ప్లేసు 1800 ఇయర్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ ఇండియా, నార్త్ బెంగాల్ అనమాట. నార్త్ బెంగాల్ వాళ్ళు అయితే ఈ ప్లేస్ని చూశారు, అప్పుడు చూశారు. 1835లో అయితే దీన్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇది చూసి ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుంది, ఇక్కడ టీ ట్రీస్, టీ ఎస్టేట్స్ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే అప్పట్లో ఇక్కడ హాస్పిటల్స్, స్కూల్స్ కట్టారు. 1835లో వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత అయితే కట్టారు ఇక్కడ. అప్పటి నుంచి ఇది ఒక మంచి కూల్ వెదర్గా వాళ్ళకి గెస్ట్ హౌస్గా వీళ్ళైతే వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఇదంతా డెవలప్ చేశారనమాట. ఇదంతా చూడండి, అప్పట్లో ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు వేసిందే ఇది. మేము మా హోటల్ నుంచి బయట నుంచి లొకేషన్స్ చూస్తుంటే మాకైతే ఆ కొండలు, ఈ లొకేషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి మంచిగా. ఇది సిలిగురిలో లాస్ట్ మనం వచ్చింది, ఇప్పుడు లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సిగ్నల్ వస్తుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలా. కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది మనకి. లైక్ ఎలా కేరళలో మున్నారు ఇవి ఉన్నాయిగా కూల్ వెదర్స్, అలా ఫీలింగ్ వస్తుంది. చూడండి, డార్జిలింగ్ 69 కిలోమీటర్స్. నేను ఇంతసేపు 54 అనుకుంటున్నా. అంటే నైట్ 54 నుంచి అయితే బ్యాక్ వచ్చేసాం కాబట్టి కొంచెం కొన్ని కిలోమీటర్స్ అయితే పెరిగాయి. చూడండి, షాప్స్ కానీ లైక్ అన్నీ చాలా బాగున్నాయి. ఇదంతా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా బాగుంది. మనం నైట్ వెళ్ళింది ఇది ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మనోడైతే ముందు ఇండికేషన్ ఇస్తాడు ఇలా వెళ్దామని. చూడండి ఫ్లాగ్స్, ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. అక్కడ సైన్ బోర్డులో ఏముందో తెలుసా? సాంగ్స్ వింటూ డ్రైవ్ చేయొద్దు, ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయొద్దు, ఇట్లాంటి ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్లో చాలా ప్రమాదకరం అట్లాంటివి. చూడండి, అసలు నైట్ మేము వచ్చిన తర్వాత అయితే వర్షం పడ్డది. ఇక మీకు రీల్స్లలో కనిపిస్తుంది కదా, ఇప్పుడు వెళ్ళిన రైల్వే ట్రాక్ అనమాట. మనోడు సడన్గా వచ్చి అక్కడ ఆగుతాడు, టాయ్ ట్రైన్ అయితే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది రీల్ అయితే కాదు, ఏఐ జనరేట్ అయితే కాదు. ఇక్కడ ఒక్కసారి ఇటు రండి, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఇక మీరు వచ్చిన తర్వాత జన్మలో మర్చిపోరు ఈ ప్లేస్ని, ఈ వెదర్ని. కానీ ఈ ప్లేస్లలో ఎక్కడ బైక్ ఆపొద్దు, ఎక్కడ ఫొటోస్ కూడా దిగొద్దు, ఎక్కడ డ్రోన్ కూడా ఫ్లై చేయొద్దు అని అయితే ఉన్నది. ఇది ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట. బాగా సైన్ బోర్డ్స్ మీద ప్రతి దాంట్లలో ఉంది. ట్రైన్స్ చూడండి రోడ్డు మీదకే క్రాస్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నిసార్లు క్రాస్ అయినాయో తెలుసా రోడ్డు మీద నుంచి. ఫుల్లీ అడ్వెంచర్ ఇదైతే. మీకు గనక అడ్వెంచర్ బైక్ ఉంటే, నేను నా బైక్ని బజాజ్ షోరూంలో వేయంగానే వాడు ఏం చేశాడో తెలియదులే కానీ హ్యాండిల్ మొత్తం కిందికి దింపిండు. అసలు ఆ కోల్కత్తా నుంచి ఇదే జాగ్రత్తరా, కోల్కత్తా నుంచి ఇక్కడ వచ్చిన కోల్కత్తా నుంచి ఇక్కడి వరకు వచ్చి నైట్ స్టే చేసి ఇక ఎందుకులే బైక్ మొత్తం కిందికి అయిపోయింది, క్లచ్ మూమెంట్ అసలు సరిపోవటం లేదా అని నేనైతే ఇక
మళ్ళీ ఎల్లంకి తీసుకొని మంచిగా టైట్ చేసుకున్నా. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మిర్రర్స్ కూడా నాకు పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో. ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి. చూడండి కొండ మీద ఎన్ని ఇల్లులు ఉన్నాయో. అగో మనం వచ్చింది ఆ రూట్ నుంచి, ఇంకా పైకి వెళ్ళాలా. చూడండి ఇంకా దూరం నుంచి ఎంత కనిపిస్తున్నాయో, ఎన్ని ఇల్లులు కనిపిస్తున్నాయో. మనం అక్కడ కింద నుంచి పైకి వెళ్తున్నాం. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ రోడ్డు తెలుసా, ఈ రోడ్డు NH55 అంట, నేషనల్ హైవే అంట. ఇది అసలు ఘోరం కదా, భలేగా ఉంది అసలు. అడ్వెంచర్ మాత్రానికి చాలా ఉంది. అడ్వెంచర్ మాత్రానికి చాలా బాగుంది. అడ్వెంచర్ అంటే ఘాట్ రోడ్లో అడ్వెంచర్ అంటే స్పీడ్గా పోవడము, ఏది వంకర్ టింకర్ తిప్పడం కాదు. అడ్వెంచర్ అంటే స్లోగా వెళ్ళడం, మంచిగా నేచర్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడం నాకు తెలిసి. దాన్ని నేనైతే అడ్వెంచర్ అంట. స్పీడ్గా పోవడం, గుంటలు ఎక్కడం, గుంటలు దూకియడం, అదైతే అడ్వెంచరే కాదు అసలు. ఫీల్ అవ్వాలి, నేచర్ని ఫీల్ అవుతూ వెళ్ళాలి. ఇక్కడ పొద్దున్నే గప్చుపులు తింటున్నారు. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు టిఫిన్ చేస్తారని అడుగుతున్నారు. కాకపోతే ఈ పానీపూరి మనం అయితే తినాం కదా, పానీపూరి పొద్దున్నే మన సైడు. మరి ముందుకైతే చూడాలా ఇంకేమైనా ఉందేమో. చూడండి ఇక్కడ అంతా వీళ్ళ ఫేస్లు అంతా నార్త్, ఏది నేపాలీ టైప్ ఉంటాయి. హాయ్, మొత్తం నేపాలీ టైపే ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ హార్న్బిల్ పార్క్ అంట, హార్న్బిల్ పార్క్. ఇక్కడ ఏదైతే మీటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు. ఇక చూడండి, ఇది గెస్ట్ హౌస్, ఇది ద్వారికా అంట. ఇక్కడ తిన్నామంటే భయం అవుతుంది, గప్చుప్ తీసుకొచ్చి పెడతారేమో అని. మనం ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగి, అయితే రెస్టారెంట్ కాదు, ఇది చిన్న హోటల్ అనమాట. చిన్న హోటల్ దగ్గర ఆగి మ్యాగీ చూడండి, మ్యాగీ తింటున్నాం. ఇక్కడ నార్త్ సైడ్ మొత్తం ఇక మ్యాగీతోనే బతకాలి మనం. ఇక ఎన్ని రోజులు అవుతుందో తెలీదు, ఎన్ని రోజులైనా కానీ మనం ఈ మ్యాగీతోనే సర్వైవ్ అవ్వాలి ఇక్కడ నుంచి. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చూడండి ఒకసారి, మొత్తం మనకి ఎగ్ బుజ్జి చేస్తారే అలా ఉంది. చాలా వేడివేడిగా యమ్మీ ఉంది. చాలా చాలా బాగుంది. నేను అసలు బాగోదు అనుకున్నా. ఈ ప్లేట్ 50 రూపాయలు ఇక్కడ. లేదా మనమే చేసుకోవాలా, కానీ రైల్లో అసలు కుదరట్లేదు. ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం. ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ రూమ్ వెకేట్ చేసి లగేజ్ పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ ఎక్కడైనా ఆగినా కానీ ఫ్రెష్ అయ్యి లగేజ్ మౌంట్ తీసేసి మళ్ళీ పెట్టాలంటే దూరం తీరిపోతుంది. అందుకనే ఒక్కొక్కసారి కుదరట్లేదు. ఇక ముందైతే చూడాలి, ఎక్కడైనా టెంట్ వేసుకోవాలి. చాలా బాగుంది. ఫోటో తీయమని అయితే అడుగుతున్నా భయ్యా. ఇలా ఇది రావు. బ్యాక్గ్రౌండ్ బైక్, బ్యాక్గ్రౌండ్ బైక్ ఇద్దరు ఇక్కడ నుంచి పడాలా? ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఓకే, వీళ్ళు చూడండి ఎంత మర్యాదకి ఇస్తున్నారో. ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకొని ఇస్తున్నారు. ఇంత మర్యాద నేను మన సైడ్ అయితే చూడలేదు. వా, పర్లేదులే, న్యాయం చేసిండు.
టాయ్ ట్రైన్. మా ఇప్పుడే కెమెరా ఆఫ్ చేసిన, ఇప్పుడే అది పోతుంది చూడండి. అబ్బా దీనమ్మ జీవితం. ముందెళ్ళే కొద్దీ ఫుల్ వర్షం ఉంటుంది. సో మనమైతే ఇప్పుడే జాకెట్ వేసేసుకుంటే, రెయిన్ కోట్ వేసుకుంటే సెట్. మళ్ళీ ముందు కంగారుగా వర్షంలో ఆగి వేసుకోకుండా అలానే ఉంటే రైడింగ్ జాకెట్ ఫుల్ హెవీ అయిపోతుంది వర్షానికి. సో మనం ఇప్పుడే అన్నీ సిద్ధంగా ఉండి యుద్ధానికి సిద్ధమా అన్నట్లు ఉండిపోవాలి. ఇంకా మనం ఎత్తుకి వెళ్ళే కొద్దీ ఇంకా ఫుల్ వర్షం ఉంటుంది. సో మనమైతే వేసుకోవడం మంచిది. ఒకసారి చూడండి, మేఘాలు ఇక్కడే కనిపిస్తున్నాయి నాకైతే. ఎంత దగ్గర కనిపిస్తున్నాయి చూడండి. అసలు చూడండి, ఇగో మబ్బుల పైన ఉన్నట్లుంది. నేనైతే ఇంకా ముందుకు ఒకసారి వెళ్దాం, కొద్దిగా చూపిస్తాం ముందు. చూడండి అసలు చూడండి అసలు ఇట్లా పైన ఇట్లా కొండ పైనుంచి వెళ్తున్నాయి. అక్కడ టీ ఎస్టేట్స్ ఉన్నాయి కింద అటు సైడ్కి, దానిపైన ఉన్నాయి మేఘాలు. అంత పైకి వచ్చినాం మనం. అసలు ఇల్లులు చూడండి, అసలు వీళ్ళ డిజైనే వేరుంటుంది. అంతా నేపాలీ స్టైల్ ఇదంతా. అక్కడ నుండి చూస్తున్నారు జనాలు. అక్కడికి వెళ్దాం ఒకసారి. జనాలు అక్కడ నుండి చూస్తున్నారు. ఇందాక మ్యాగీ తిన్నాం, ఆ తర్వాత మళ్ళీ అయితే ఏం తినలేదు. ఆకలి అవుతుంది మళ్ళా. ముందు పెడదాం కొద్దిగా. అసలు చూడండి, అసలు మా ఇంకా పైకి ఎక్కడం కంటే ఏడే బాగుంది. అసలు పొగ చూడండి. ఇది ఇట్లాంటి వ్యూ కావాలా మనకి, ఇట్లాంటి వ్యూ కావాలా. అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 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 మంచి వీడియోస్ పెడతా డైలీ. మంచి కంటెంట్తో మంచి వీడియోస్ పెడతా. అసలు కనిపిస్తుంది కదా, అసలు ఏం కనబడట్లేదు అవతల. మొత్తం ఫాగ్ ఇదంతా. చూడండి లొకేషన్ బాగుంది కదా. ఒకప్పుడు ఇదంతా సిక్కిము నేపాల్కి మొత్తం దాని సైడే ఉండేది. నేపాల్కి సిక్కిము రెండింటి మధ్యలో ఉండేది అనమాట. ఇది వాళ్ళకి సంబంధించింది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈ బ్రిటిష్ వాళ్ళు ఇది చూసిన తర్వాత దీన్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. ఇంత మంచి ప్లేసు వాళ్ళు గెస్ట్ హౌస్ లెక్క వాడుకునేటోళ్ళు అంట ఇదంతా. దీనికి వాళ్ళే పేరు పెట్టింది, అందుకనే డిఫరెంట్గా ఉంది చూడండి. అసలు ఇప్పటికి మొత్తం పోయింది అసలు మంచంతా. మస్తు ఉంది లొకేషన్ మాత్రానికి. అసలు ఇట్లాంటి రైడ్కి వచ్చేటప్పుడు నిజంగా చెప్తున్నా నేను, అసలు ఒక మంచి కెమెరా ఉండాలా, ఒక డ్రోన్ ఉండాలా చాలు రైడ్కి మాత్రానికి. ఇక వీడియోస్ మాత్రానికి ఇక అవి రెండు ఉంటే వీడియో చెప్పాల్సిన అవసరమే లేదు. ఎట్లా వస్తుందంటే సినిమాటిక్ లెవెల్లో వస్తుంది వీడియో మాత్రానికి. మనకైతే ఒక వెహికల్ అయితే కనపడుతుంది, TS07. వీళ్ళకి ఎటు వెళ్తున్నారు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. వీళ్ళు ఎటు వెళ్తున్నారు ఒకసారి అడుగుదాము వీళ్ళని. బ్రో తెలుగు? హైదరాబాద్ తెలంగాణ, డార్జిలింగ్.
డార్జిలింగ్ వెళ్తున్నారంట మరి వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలుగు అర్థం కావట్లే, ఏమో అర్థం కావట్లే. ఇప్పుడు మనం డార్జిలింగ్లోనే ఉన్నాం. ఇదంతా డార్జిలింగ్. స్కూల్ చూడండి, ఇంటర్నేషనల్ స్కూలు. అబ్బా అసలు ఇది ఒక మహల్ ఉన్నట్టు ఉంది. ఇది స్కూలు చూడండి, అసలు అంతా వేరుంది. డార్జిలింగ్ అంటేనే డార్జిలింగ్. ఇక డెవలప్మెంట్లో చాలా ముందుంది. మన ఇండియానే ఇది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాతనే మాకైతే ఒక హోమ్ స్టే దొరికింది. ఇక్కడ రూమ్స్ ఉన్నాయంట అవైలబుల్గా. లోపలికి వెళ్ళి అడుగుదాం అసలు ఎంత ఉన్నాయో, అంటే ఎంత ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఎంత అని అడిగి ఇప్పుడు మనం అయితే వెళ్దామా లేకపోతే వేరే దగ్గరికి వెళ్దామా చూడాలి. ఇప్పుడైతే చిన్న బ్రేక్, అంటే చాయ్ తాగుదాం. లోపలికి వెళ్ళి చాయ్ తాగుదాం. గైస్, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ డార్జిలింగ్లో ఉన్నాం. మేమైతే రూమ్ తీసుకున్నాం. బయట అయితే ఫుల్ వర్షం వస్తుంది. సో మేమైతే రూమ్ తీసుకున్నాం. ఈ 1500 రూపీస్. మేము 3 మెంబర్స్ కాబట్టి ఈచ్ పర్సన్కి 500 రూపీస్. లోపలికి వచ్చేసినాం. మేము లగేజ్ అంతా మౌంట్ చేసుకున్నది అంతా లోపలికి తీసేసుకొచ్చినాం. ఎడిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడైతే రైస్ కూడా కుక్ చేసుకున్నాం. చూడండి, రైస్ కూడా అయిపోయింది. చూడండి, రైస్ అయిపోయింది. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ కుక్ చేసుకొని తినేసి మేమైతే ఇక్కడ స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి లొకేషన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం అయితే రేపు బైక్ వ్యూలో కలుసుకుందాం గైస్. బై, టేక్ కేర్.